కింది ఇవ్వండి, మీరు కింది ఇవ్వండి. మొత్తం అందరికి పోతా కదా నేను మరి కింద పోతే ఎవరైతే అవి ఎవరు తీసుకుంటారు చెప్పి బియ్యం అన్న ఇటు అన్న రెడీ అన్న ఒక్క నిమిషం అన్న రెడీ అన్న అన్న ఉపేదర్ అన్న రైట్ ఓకే నెట్ మీద ముళ్ళ పెట్టుకో నెట్ మీద పెట్టుకో చెప్పా తమ్ముడు తమ్ముడు చెప్పు ముళ్ళ పెట్టుకో అయితేనే కానీ ఇట్లా ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా పోసుకుంటుండు కొంచెం కొంచెం పోసుకుంటుండు కనబడాలి నాకు గిన్నె పోయి గిన్నె పోయి నేను ఎన్నిసార్లు ఇటు పట్టుకొచ్చినట్టు వెనుకకే పోతాను. ప్రగతి బాట కార్యక్రమంలో ఈరోజు మన ప్రియతమ నాయకులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు గడ్డ వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే సన్న బియ్యం పోయడం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు చేయలేదు. 6 నిమిషాలు కృషి చేస్తుంది. మన సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రతి పేద ప్రజల వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి వాళ్ళు కాంగ్రెస్ అంటేనే పేద ప్రజల పార్టీ, పేద ప్రజల కోసం నిరంతరం కొట్లాడే పార్టీ. అలాగే రేవంత్ రెడ్డి గారు మన ఏదైతే 6 గ్యారెంటీ పథకాలు ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నారు. ప్రజలు మన కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చిందో అనేక సంక్షేమ పథకాలు ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన ప్రియతమ నాయకులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్న మందమరి పట్టణ కాంగ్రెస్ తరఫున. సన్నబియ్య కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి గారు ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి పేద ప్రజలకు అట్టడుగున్నటువంటి కూలి చేసుకునే వారికి కానీ మామూలు కుటుంబాలు కూడా ఈ పోసే బియ్యం అటువంటివి కూడా అందరూ హర్షిస్తూ ఉన్నారు. ప్రజలు ఇది స్టార్ట్ చేసిన మరుక్షణం నుంచే ఏదైతే బీద ప్రజలు ఉన్నారో బీద ప్రజల కొరకు రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇలా ఉత్తమ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మన బట్టి విక్రమార్క గారు, ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు వివేక్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రాంత వాసులు ఈ చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఏదైతే లోపం లేకుండా ప్రతి కుటుంబానికి ఈ బియ్యం చేరాలని వాళ్ళందరూ అర్చించి వాళ్ళు సవ్యంగా వాళ్ళు ఏదైతే జీవనోపాధిని కల్పించాలని ఈ కాకా వెంకటస్వామి గారి కుటుంబము ఈరోజు చెన్నూరు నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందులో భాగంగా ఇది కూడా వారికి వాళ్ళ కుటుంబానికి మేలు జరగాలని వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని వాళ్ళు ఇంకా రానున్న కాలంలో ఈ ప్రజలకు సేవ చేసి ఏదైతే చెన్నూరు కాన్స్టిట్యున్సీని ఇంకా కూడా అభివృద్ధి ప్రాంతం తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాకా వెంకటస్వామి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందవారి మున్సిపాలిటీలో ఈరోజు ప్రగతి పాలన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు సన్నబియ్యం పోసేటువంటి కార్యక్రమాన్ని మందవారిలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనమందరం కూడా వాళ్ళకు చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే ఇదివరకు గతంలో చాలా సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రులు చేసినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు
మాటలకే పరిమితమై ఏ ఒక్క పని కూడా చేయకుండా వాళ్ళ కాలం గడుపుకోవడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మరి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడం ప్రమాణ స్వీకారం చేసిండ్రో మరి అంతకంటే ముందే 6 గ్యారంటీలు ఏదైతే ఒప్పుకోవడం జరిగిందో దాంతోపాటు అన్ని కార్యక్రమాలు చేస్తామని ఎట్లయితే చెప్పిండ్రో అవన్నీ కూడా ఇప్పుడు మనకన్నీ సక్సెస్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజలకు ఉచిత కరెంట్ ఇవ్వడం కానీ, గ్యాసు ఇవ్వడం కానీ, మరి ఆర్టీసీ బస్సు మహిళా సోదరులకు ఇవ్వడం జరిగింది, ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంకా చాలా పథకాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమంలో సన్న బియ్యం పోస్తామని ఎట్లయితే చెప్పడం జరిగిందో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరి పిసిసి ప్రెసిడెంట్ గారికి, మరి ఉప ముఖ్యమంత్రి గారికి వాళ్ళందరి నాయకత్వంలో మరి మా నాయకుల వివేక్ వెంకట స్వామి గారి, మరి ఎంపీ గారి, మా వంశీకృష్ణ గారి వాళ్ళ ఆశీస్సులతోని వాళ్ళ ఏదైతే ఆర్డర్ ఇవ్వడం జరిగిందో వాళ్ళ ప్రకారంగా ఈరోజు ఇక్కడ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పెద్ద మొత్తం మీద ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో బియ్యం అమ్ముకోవడం జరిగింది. దళారులు వాళ్ళు బాగుపడే సందర్భాలున్నాయి. మరి డీలర్లు నష్టపోయినరు, ఇటు ప్రజలు నష్టపోయినరు, దళారులు బాగుపడే సందర్భాలున్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి, మా ఎంపీ గారికి మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. చక్కటి ప్రోగ్రాం తీసుకోవడం, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యంతో ఎవరు కూడా ఇటువంటి జరగకుండా అక్రమాలు జరగకుండా చక్కగా జరిగేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందరికి ఇంటింటికి ముట్టేటువంటి కార్యక్రమం. బీదల కంటే ఎట్లా న్యాయం జరగాలనేది భారతదేశంలో ఉన్నటువంటి వాటిలలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక్కటి మాత్రమే ఈరోజు సక్సెస్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, మరి దీనికి సంబంధించిన నాయకులు మా ఎమ్మెల్యే గారికి, మా ఎంపీ గారికి వివేక్ వెంకట స్వామి గారికి, మరి అదేవిధంగా ఎంపీ వంశీకృష్ణ గారికి మేము దండం పెడుతున్నాం. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో కోట్లాది దాదాపు 450-500 కోట్లతోని పర్మిషన్ తీసుకొని మరి అన్ని రోడ్లు కానీ, పంపులు కానీ, డ్రైన్లు కానీ రకరకాల డెవలప్మెంట్ అతి తక్కువ డెవలప్ చేసినటువంటి మా ఎమ్మెల్యే గారి, ఎంపీ గారికి మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మేము మరి రోడ్లు వేసే టైంలో చెన్నూరు నియోజకవర్గానికి మరి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు ఇప్పటి వరకు 30 సంవత్సరాలు ఎవరు వేయలేదు. ఫారెస్ట్ R&B పర్మిషన్ తీసుకొని, ఫారెస్ట్లో పర్మిషన్ తీసుకొని మరి కొన్ని కిలోమీటర్ల దూరం రోడ్ వేసి ప్రజలకు అన్ని రకంగా సహకరించడం జరిగింది. మా వివేక్ వెంకట స్వామి గారికి, మరి మా ఎంపీ గారికి అందరికీ మేము ధన్యవాదాలు చెప్తూ భగవంతుని దయ వల్ల వాళ్ళు ఆయురారోగ్యంగా ఉండి మరిన్ని కార్యక్రమాలు ప్రజలకు వాళ్ళు చక్కగా చేసే విధంగా ఉండాలని వారి వెంట మేము ఎప్పటికీ ఉంటూ వాళ్ళ ఆశీస్సులతో మేము పనులు చేస్తామని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ.